అందరూ చెప్పేది. కాకపోతే మన జీవితానికి మనకు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది నిర్ణయం చేసేటువంటిది స్వచ్ఛందంగా నీకు నీవే. నీ జీవితాన్ని మలుచుకోవడానికి నీవే కర్త, కర్మ, క్రియ. ఎలాగంటే ఎలా ఉండకూడదో నీకు తెలుసు, ఎలా ఉండాలో నీకు తెలుసు. ఎలా ఉండకూడదో ఎలా ఉండాలో తెలిసినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో అది కూడా నీకు తెలుసు. కనుక ముందు నిన్ను నీవు మార్చుకుంటే అది మార్పు సహజంగా కలుగుతుంది. కనుక ముందు నిన్ను నీవు తెలుసుకో. అందుకే మన లోపల ఉన్నటువంటి ఆత్మను తెలుసుకోవడానికి ముందు మనం ప్రయత్నం చేసినట్లయితే మనలోని లోపాలు ఏదైతే ఉన్నాయో అవి మనకంటే బయట వారికి ఎక్కువ తెలియదు. మనం ఏం చేస్తున్నామో మనకున్న స్వచ్ఛమైన లోపం ఏంటి మనకే తెలుసు. కావున మనం ఆ లోపాన్ని సరిదిద్దుకుంటే మనల్ని మించిన వారు లేరు.